హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే మహేందర్కి 100 పంపి అంత క్లాస్ బీకినవి అన్ని నిమిషాలు వీడియో చేసినవి అని అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, నా స్టామినా అంతే. నీ దగ్గర ఉద్దాలు అమ్ముంటే, నీ దగ్గర బగ్గా పైసలు ఉంటే క్యూఆర్ కోడ్ పెట్టినా కదా, నెంబర్ పెట్టినా కదా, నీకు శాతనైతే నువ్వు పంపి. నా స్టామినా అంతే రా బాయ్, నేను అంతే పంపించగలను. నాకు అంతకుమించి అయితే చేత కాదు. మళ్ళీ చెప్తున్నా, ఏమో బ్రో నీకు సాయం చేసినట్టు కూడా ఇంత నాకు సాయం చేస్తే వాడికి డబల్ చేస్తాను. నాకు ఏ సాయం చేయని వాళ్ళకి నేను ఇంతకుమించి సాయం చేయను అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. అది కాక మన కమ్యూనిటీ వాడని మళ్ళాగా రివ్యూ ఇచ్చేవాడని ఆ 100 రూపాయలు కూడా. అదే వేరే యూట్యూబర్, వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఆ కష్టాలు ఉంటే రూపాయి కూడా మళ్ళీ చెప్తాను, రూపాయి కూడా ఇది మట్టికి 100% ట్రూత్. పైకి తిరుగుని తిడతా, కానీ మన మహిదార్ని అయితే తెట్లయితే నేనైతే సపోర్ట్ చేస్తూ వీడియో చేసి అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న న్యూ లుక్ మామూలుగా లేదు. ఎయిర్పోర్ట్లో ఎలా కనపడ్డాడయ్యా బాబు, బాబా దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన అనుదీప్, విశ్వక్సేన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫంకీ అనేటటువంటి సినిమా వస్తుంది. దానికి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది ఎక్కడ క్రింజ్రా మామ అని చెప్పి మీమర్స్ అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా ఇక పోయినట్టేనా, విశ్వక్సేన్కి మన అనుదీప్కి ఏమైనా కంబ్యాక్ మూవీయా, లేకుంటే అది కూడా రాడ్ అయిద్దా అని చెప్పి ఇంకా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అనుదీప్ జాతిరత్నాలతో హిట్ కొట్టిండు, ప్రింట్ సినిమాతో ఫ్లాప్ అయితే సంపాదించుకుంటూ మళ్ళీ రీసెంట్గా ఈ సినిమా అయితే వస్తుంది. మరి ఇదేమైంది అనేటటువంటిది చూడాలి. ట్రైలర్ చూసి నా ఒపీనియన్ ఏంది. నీల్ రాయపూడి వెంకటేష్ గారి సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. టాక్సిక్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంటే మట్టికి మీరైతే షాక్ అయి షేక్ అవుతారు. ఆ రేంజ్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే అది ఉంది. రాజసాబ్ సినిమా ఓటీటీకి రిలీజ్ అయింది. దాంట్లో మిస్టేక్స్ వెతికి మరి మన మారుతి గారిని అందరూ ట్రోల్ చేస్తున్నారు, అందరూ పచ్చిగా తిడుతున్నారు. వాటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఫంకీ అనమాట. ఈ ట్రైలర్ నేనైతే చూడడం జరిగింది భయ్యా, నాకైతే అదే క్రింజ్ అనిపించింది అనమాట. చాలామంది అనిల్ రాయపూడిని క్రింజ్ డైరెక్టర్ అది ఇది అంటారులే, కానీ ఆయన క్రింజ్ సినిమా ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. F1, F2 ఈ రోజే క్రింజ్ సినిమాలు, F2, F3 ఈ రోజే అనమాట క్రింజ్ సినిమాలు. మిగిలిన అన్నీ కూడా పర్లేదు అనిపిస్తుంది అనమాట. అదే మధ్యలో ఆయన ఈ F సిరీస్ తీయకుండా ఉన్నట్టయితే ఆయనకి ఆ పేరు కూడా వచ్చేది కాదు. చాలా అంటే మంచి డైరెక్టర్ అని చెప్పి తనకైతే పేరు ఉండేది. కానీ అనుదీప్ చూసుకున్నట్లయితే క్రింజ్కి ప్రోమాక్స్లా కనపడుతుండు. రత్నాల సినిమాలో నవీన్ పోల్సెట్ ఉంది కాబట్టి ఆ మాత్రం మెయింటైన్ చేశారు, ఆ మాత్రం కామెడీని అయితే పండించగలిగేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన కానీ లేకపోయినట్టయితే అది కూడా క్రింజ్ ప్రోమాక్స్ అయ్యేది. ఆయన ఉండేటటువంటి కామెడీ వేరు ఉంటుంది అనమాట. ఉదాహరణకి మొన్న రాజాగారు అని చెప్పి ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా ఒక మంచి కామెడీని అయితే పుట్టించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆయన కామెడీ చేసిన, ఆయన ఓవర్ చేసిన ఎక్కడ కూడా ఆ హీరోకి అయితే ఒకటి ఉంటుంది అనమాట. కొంతమంది హీరోలు ఉంటారు, కొంతమంది కమెడియన్స్ ఉంటారు, వాళ్ళ మట్టికే ఆ కామెడీ చేయగలరు. వాళ్ళు తప్ప ఇంకెవరు ట్రేసినా కానీ క్రింజ్ అయిపోద్ది అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో అనుదీప్ చూసుకున్నట్లయితే మన విశ్వక్సేన్తో మళ్ళీ క్రింజ్ కామెడీ అయితే చేపించేటటువంటి ప్రయత్నం చేస్తుండే. మొత్తం క్రింజ్ రైటింగే ఉందన్నమాట. సో మీ అమ్మకి ఆపరేషన్ చేయాలంటే నాకు రాదు, అరే అమ్మతో జోగులేంద్రా బాబు, అమ్మకి ఆపరేషన్ అంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ అది. అలాంటి దాన్ని కూడా కామెడీ చేయటం నాకైతే నచ్చలేదు గాయస్. మళ్ళీ చెప్తున్నా, ఇదేమైంది అనేటటువంటిది చూడాలి. సినిమా చూస్తా, నేనైతే ఏం ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయను, మంచి స్టోరీ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయను. ఓన్లీ కామెడీ పర్పస్ ఎక్స్పెక్ట్ చేసి సినిమా థియేటర్లోకి అయితే అడుగు పెడతా. సినిమా తర్వాత బిడ్స్ కొట్టిన, సినిమా తర్వాత నాకు నచ్చమైన ఫ్రాంక్లీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా, దాంట్లో డౌటే లేదు. ముందే మీరైతే ఏదో ఎక్స్పెక్ట్ చేయమాకండి, నవ్వుంటే చాలు. విశ్వక్సేన్ ఏం చెప్తానంటే, మీ మొబైల్స్ పక్కన పెట్టి ఒక 2 గంటలు నాన్ స్టాప్ నవ్వుకుంటారు, దాంట్లో డౌటే లేదు అని చెప్పి ఆయన అయితే కాన్ఫిడెంట్గా చెప్తుండే. వెయిట్ చేసి చూడాలి. మన మధ్యన లైలా సినిమా అప్పుడు కూడా అదే. సో లైలా సినిమా చూసి ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు మస్తు తిట్టిరంట విశ్వక్సేన్ది. అసలు నువ్వేంది, నువ్వు తీసేటటువంటి సినిమాలు ఏంది అని చెప్పి చాలాసేపు క్లాస్ బికారంట. ఆ తర్వాత ఆయనకు బుద్ధి వచ్చి మంచి సినిమాలు తీస్తా అని చెప్పి ఆయనకు ఇంటర్వ్యూలో అయితే తెలియజేయడం జరిగింది. సో నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, వెయిట్ చేద్దాం. సినిమా బాగుంటే హిట్ చేద్దాం, సినిమా బాగోకపోతే గుడ్ మీద పెట్టి పంపించేద్దాం. ఆ తర్వాత ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఈ విధమైనటువంటి లుక్లో అయితే అలా మెరిసిండు, మామూలుగా లేడబ్బా. మొన్నటిదాకా అన్న బక్కగా అయిపోయిండు, అన్న చిక్కిపోయిండు. ఇదేం లుక్, ఏం ప్లాన్ చేస్తుండు నీళ్ళు, ఎలా ఏం చేసినావు మా ఎన్టీఆర్ని, అది ఇది అన్నారు. కానీ ఈరోజు టీషర్ట్ మీద ఏ విధంగా బియర్డ్ వేసుకొని మస్తున్నాడు, మస్తు స్టైలిష్ హ్యాండ్సమ్గా అయితే తనైతే కనపడ్డాడు. ఈ లుక్లో నాకైతే ఒక హాలీవుడ్ హీరో లాగా అయితే మళ్ళీ అనిపించిండు. సో ప్రశాంత్ నీల్ అయితే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుండో, ఎన్టీఆర్ అన్నని చాలా అంటే చాలా బాగా చూపిస్తున్నాం అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఈ ఎన్టీఆర్ నీల్ సినిమా ఏదైతే ఉందో ఇదంతా కలర్ఫుల్ సినిమా అంట. ఇది విన్న తర్వాత నేనైతే కొద్దిసేపు అయితే నమ్మలేదు, కానీ ఇది ఒక అఫీషియల్ అప్డేట్. ఇది కొన్ని సెన్సార్ల ద్వారా లీక్ అయింది అనేటటువంటి విషయం తెలిసాక నేనైతే షాక్ అయ్యా. వెయిట్ చేద్దాం. మన ప్రశాంత్ నీల్ గారికి కలర్ బ్లైండ్నెస్ ఉందనమాట. మ్యాక్సిమం వేరే కలర్లే ఆయన అయితే ఎంకరేజ్ చేయడు. మీరు కేజీఎఫ్ చూసుకున్న, సలార్ చూసుకున్న మొత్తం బ్లాక్లో ఉంటుంది, కానీ ఎన్టీఆర్ నీల్ సినిమా చూసుకున్నట్లయితే కలర్ఫుల్గా ఉంటుందంట. నేను మరీ వెయిట్ చేస్తాను. వన్స్ గ్లిమ్స్ రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా, అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయినా మనకైతే క్లారిటీ వస్తుంది.
ఇది కలర్ఫుల్ సినిమానా కాదా అనేటటువంటిది జస్ట్ వెయిట్ చేసి చూద్దాం. ఎన్టీఆర్ అని అయితే సూపర్ ఉండు, దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి, ఎన్టీఆర్ అని ఎలా అనిపించిండు. అండ్ దీని గురించి స్పెషల్ వీడియో రేపు చేస్తాను అనమాట. ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది, టీజర్ ఎప్పుడు వస్తుంది, ట్రయల్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఇంకో మంచి అప్డేట్ ఉంది. మేలో వస్తుంది అని చెప్పాను, అది కాక దానికన్నా ముందు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా గట్టి వార్తలు అయితే వస్తున్నాయి. విలన్గా ఎవరు తీసుకున్నారు, సినిమా షూటింగ్ ఎక్కడ దాకా వచ్చిందని చెప్పి రేపు ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ టాక్సిక్ సినిమా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే, తెలంగాణలో చూసుకున్నట్లయితే మన దిల్ రాజు గారు ఆల్మోస్ట్ 120 కోట్లు వెచ్చించే టాక్సిక్ సినిమాని అయితే తీసుకున్నాను అనమాట. సో రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ దురంధర్ సినిమా కోసం ఇటు గీతా ఆర్ట్స్ అయ్యుండొచ్చు, ఇటు మన దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు బాగా అంటే బాగా పోటీ పడ్డారు. మేము కొంటాం అని చెప్పి ఈ దురంధర్ ది రివెంజ్ కోసం గట్టిగానే పోటీ పడ్డారు. కానీ జియో స్టూడియోస్ చూసుకున్నట్లయితే ఈ సినిమాకి మంచి హైప్ ఉంది, మంచి బజ్ ఉంది, సోలోగా రిలీజ్ చేస్తేనే గట్టిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళే రిలీజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ డైరెక్టర్లు దొరకాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి 100 థియేటర్లో 90 థియేటర్ల మీద దిల్ రాజు గారి కంట్రోల్లోనే ఉంటాయి. దిల్ రాజు గారు కానీ టాక్సిక్ మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి ఆంధ్ర తెలంగాణలో దురంధర్కి థియేటర్లు దొరకని చేస్తే ఏం చేస్తారు? వాళ్ళకైతే ముందు తెలుగు మీద అంత ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్. తెలుగులో రిలీజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచన కూడా లేదు. ఏదో రిలీజ్ చేస్తున్నారు, ఏదో నామమాత్రంగా తెలుగులో అయితే రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. రిలీజ్ అయితే మట్టికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వెయిట్ చేసి చూడాలి. మీరు దేనికి వెళ్తారో, టాక్సిక్కి వెళ్తారా, దురంధర్కి వెళ్తారా అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. అనిల్ రాయపూడి వెంకటేష్ గారు అదిరిపోద్ది సంక్రాంతి అనేటటువంటి సినిమా షూటింగ్ ఏదైతే ఉందో జూన్లో స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ దీని గురించి నేనైతే ఒక అప్డేట్ ఇచ్చేసాను అనమాట. కీర్తి సురేష్ని, పూజా హెగ్దేని హీరోయిన్స్గా తీసుకున్నారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అది ఇది అంటున్నారు, కానీ అదైతే నాకైతే అనిపించలేదు. ఏదో కొద్ది కొత్త కాన్సెప్ట్ అని చెప్పి మళ్ళీ కామెంట్లు అయితే వినపడుతున్నాయి అనమాట. అనిల్ రాయపూడి నాగార్జున గారితో ఈసారి సినిమా తీస్తున్నాం అనుకున్నా, ఎందుకంటే చిరంజీవి గారికి కంబ్యాక్ ఇచ్చిండు, వెంకటేష్ గారికి కంబ్యాక్ ఇచ్చిండు, ఆ తర్వాత నాగార్జున గారికి కూడా కంబ్యాక్ ఇచ్చేసి అలాగే బాలయ్య బాబు గారు గట్టి కంబ్యాక్ ఇచ్చిండు. ఇక నాగార్జున గారు ఒక్కలే ఉన్నారు సీనియర్ హీరో, ఆయన కూడా కంబ్యాక్ ఇస్తే చాలా అంటే చాలా బాగుండేది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలా కాకుండా ఈ విధంగా చేయడం అయితే మరీ దారుణంగా అనిపిస్తుంది అనమాట. ఏమో తీసిన హీరోతో తీస్తే ఆయనకు బోర్ కొట్టట్లేదు. నెక్స్ట్ ఇయర్ మట్టికి ఖచ్చితంగా మన నాగార్జున గారితో సినిమా తీయాలని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ కమింగ్ టు ది రాజసాబ్ సినిమా మిస్టేక్స్, ఓటీటీకి రిలీజ్ అయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి లెక్కలు బొక్కలు అన్నీ పట్టుకొని రాజసాబ్ని మారుతూని పచ్చిగా తిడుతున్నారు, పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఒక షాట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన రాజసాబు చిన్నప్పుడు, వాళ్ళ నాయనమ్మ చిన్నప్పుడు ఒక బస్ సీన్ అయితే చూపిస్తారు. అక్కడైతే వాళ్ళ నాయనమ్మ చెప్పు అయితే తెగిపోద్ది అనమాట. అక్కడ క్లియర్గా చూస్తే అమ్మాయి అయితే కానొస్తుంది. సో అమ్మాయి అంటే మన కూతురు అని చెప్పి అనుకోవచ్చు. సో కూతురు కొడుకు తనకి ఏమైతే అమ్మమ్మ అయింది, సో అమ్మమ్మ కాకుండా నాయనమ్మ ఎలా అయింది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. క్లియర్గా అర్థమవుతుంది ఆ చేతిలో ఉంది అమ్మాయి అని. అమ్మాయికి పుట్టింది కూతురు కొడుకు, నాయనమ్మ కాదు. ఎంత చిన్న లాజిక్ నువ్వు ఎలా మిస్ అయ్యావు మారుతూ అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇంకా డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే ముసలోడు ఉన్నాడు, ఆమెని అసలు ఇక వశపరుచుకొని ఆమెనైతే పెళ్లి చేసుకుంటూ, సో పెళ్లి చేసుకున్న తర్వాత నిధులే అవన్నీ నీయే కదా, దాన్ని తీసుకొని సపరేట్గా నువ్వు బారిపోవడం ఎందుకు అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. నేను దానికి సమాధానం ఏం చెప్తాను అంటే, ముసలోడు ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చేయడానికి కాదు, ఆ నిధి నిక్షేపాల గురించి. సో ఇక్కడ ఆమెకి భర్త అయితే కానీ ఆ నిధికి ఆమె రాజు కాడు. సో వాడు రాజు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ముసల్దాన్ని మార్చే ఆ గుళ్ళో ఉన్నటువంటి నగలు, ఆ సంస్థలో ఉన్నటువంటి నగలు ఎత్తుకొని పారిపోయిండు. సో వాడి మెయిన్ థీమ్ వచ్చేసి ఆ నగల్ని అవి తీసుకొని కోటీశ్వరుడు కావాలండి, ఆయనతో సంసారం చేయాలి, ఆమెతో పిల్లలు కనాలనేటటువంటిది కాదు, ఏదో టైం పాస్ చేసిండు. ఈ విధంగా మనకైతే కర్మ ఉంది అనేటటువంటి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే మన రాజాసాబు తన తాతని వెతకడానికి వెళ్ళినప్పుడు బస్సు ఎక్కుతారు అనమాట. అప్పుడు కనపడేది ఒక బస్సు, సో మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంకో బస్సు అయితే కనపడింది. ఈ గ్యాప్లోనే మనకు బస్సు అయితే మారిపోయింది అనమాట. అండ్ ఫస్ట్ మన ప్రభాసాన్ని ఎక్కేటప్పుడు కొద్దిగా బీడ్ అయితే కనపడింది, మళ్ళీ దిగేటప్పుడు బీడ్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇవి కూడా మెయింటైన్ చేయలేక మన మారుతి ఎలా చేసినావు అని చెప్పి ఇంకా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. వీటి గురించి చాలా అంటే చాలా ట్రోల్స్ వినపడుతున్నాయి, చాలా అంటే చాలా క్వశ్చన్ మార్క్స్ వినపడుతున్నాయి. ఇంకా ఎతకాలే కానీ సినిమాలు చాలా అంటే చాలా బొక్కలు ఉన్నాయి. వాటన్ని గురించి చెప్పేటటువంటి ఓపిక అయితే నాకు లేనలేదు. ఇంక వదిలిపెట్టండి, మనం స్పిరిట్ కోసం వెయిట్ చేద్దాం, ఫౌజీ కోసం వెయిట్ చేద్దాం. ఉంటాం మరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.